హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. సాయంకాలం సరదాగా బండి దగ్గర తినే ముంత మసాలాని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 2 కప్పుల మరమరాలను వేసి మంటని మీడియం ఫ్లేమ్ పైన ఉంచి వీటిని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించాలి. ఇలా వేయించడం వలన మరింత క్రిస్పీగా అవుతాయి. ఇక్కడ మరమరాలకి బదులుగా అటుకులని కూడా వేసుకోవచ్చు, కానీ అటుకులను వేసుకోవాలంటే మాత్రం అటుకులని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేసి వేడి చేసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత అరకప్పు కార్న్ఫ్లెక్స్ వేసి వేయించుకోవాలి. ఇవి కార్న్ఫ్లెక్స్ అంటే పాలల్లో వేసుకుని తినే కార్న్ఫ్లెక్స్ కాదండి. ఇవి కిరాణా షాపుల్లో పాపడాలు అప్పడాలతో పాటు అమ్ముతుంటారు. వీటిని నూనె బాగా వేడైన తర్వాతనే వేసి వేయించాలి. నూనె వేడి కాకుండానే వీటిని వేయిస్తే ఇవి నూనెని బాగా పీల్చేస్తాయి. అందుకనే నూనె బాగా వేడి అయిన తర్వాతనే వీటిని వేసి వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరమరాలని కార్న్ఫ్లెక్స్ని ఒకసారి చేతితో క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వేయించిన ధనియాల పొడిని, 1 స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టమాటా ముక్కలు, 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, ఇప్పుడు మీరు తినే పులుపును బట్టి అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చేతితో కలిపి ఉప్పు, కారం, పులుపు సరిపోయాయా చూసుకోవాలి. ఇవి 3 కరెక్ట్గా ఉన్నప్పుడే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ ముంత మసాలాకి మంచి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం 1-2 స్పూన్ల దాకా ఫ్రెష్గా ఉన్న నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు వేయించిన పల్లీలను కూడా వేసి మళ్ళొకసారి కలుపుకొని ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడి బేసిక్ ముంత మసాలా చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో మిరపకాయ బజ్జీ కానీ టమాటా బజ్జీ కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ముంత మసాలాని బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమే. కానీ పిల్లలకి బయట బండి మీద కొన్నట్లుగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇలా పేపర్ని పొట్లంలా చుట్టి ఇందులో ముంత మసాలాని వేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంతేనండి, సింపుల్గా హెల్తీగా చేసుకున్న ముంత మసాలా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.